ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అని అర్థమా? పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ టైటిల్పై రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చ మొదలైంది. వైసీపీ శ్రేణులు ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ పవన్పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన కూటముల సహాయంతోనే పోటీ చేశారని, ఒంటరిగా గెలిచే సత్తా లేదని ఎద్దేవా చేస్తున్నారు. దీనికి జనసేన అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తూ సినిమా టైటిల్ను రాజకీయాలకు లాగడం తగదు. పవన్ వెనక ప్రజల శక్తి ఉంది అని అంటున్నారు. దీంతో ఓజీ సినిమా పేరు ఇప్పుడు పొలిటికల్ హీట్కి దారితీసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ పొలిటికల్ సర్కిళ్లలో ఈ సినిమా టైటిల్ హాట్ టాపిక్గా మారింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం సినిమా పేరుని రాజకీయ వ్యంగ్యాలకు ఉపయోగించుకుంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారి అనుచరులు ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అని అర్థం అంటూ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయని సంగతి తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీకి దూరంగా జరిగి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా జనసేన కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. భీమవరం, అనకాపల్లిలో పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా మొత్తం 164 స్థానాల్లో గెలుపొందారు. వైసీపీ 151 నుంచి 11 సీట్లకే పరిమితమైంది. జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల గెలిచింది. పొత్తుతో తప్ప ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు అంటూ పవన్పై అప్పట్లోనే ప్రత్యర్థులు సెటైర్లు వేశారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్లో రూ. 125 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో రూ. 150 జీఎస్టీ సహా మేరకు అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో రూ. 100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో రూ. 150 జీఎస్టీతో కలిపి టికెట్ రేటుపై అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే ఓజీ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో మితిమీరిన వైలెన్స్ కారణంగానే సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే సినిమా రన్ టైం 2.34 గంటలకు 1:54ని 15 సెకన్లు లాక్ చేశారు. తాజాగా ఓజీ సినిమా రిలీజ్ వేళ పవన్ని టార్గెట్ చేసిన వైసీపీ శ్రేణులు మూవీ టైటిల్కి కొత్త అర్థాన్ని క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అని, పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లకు తనకు తగిన టైటిల్తో వస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లకు పవన్ ఫ్యాన్స్, జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. సినిమాలకి, రాజకీయాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదంటున్నారు. నేను ఒంటరిగా కాదు ప్రజలతో కలిసి గెలవాలనుకుంటున్నాను అంటూ పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదంటున్నారు. పవన్ దెబ్బతీయడానికి వైసీపీ వేసే ఎత్తులన్నీ ఆయనకే ప్లస్గా మారుతున్నాయని, ఓజీకి ఇప్పటికే హైప్ ఉండగా ప్రత్యర్థులు మరింత కష్టపడి ఆ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి ఓజీపై సినీ సర్కిల్లో నెలకొన్న క్రేజ్ కంటే పొలిటికల్ సర్కిల్ ఏర్పడిన బజ్ మరింత ఆసక్తి కలిగిస్తోందనే చెప్పాలి. సినిమాలో పవన్ పేరు ఓజాస్ గంభీర. అందుకే ఈ చిత్రానికి ఓజీ అనే టైటిల్ పెట్టారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం దాని అర్థం మార్చేసి ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనోడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి ఓజీ అట్లర్ ఫ్లాప్ అవుతుందని అంటుండగా, యాత్ర 2 సినిమాని హిట్ చేసుకోలేని వారు తమ హీరో సినిమాని ఫ్లాప్ చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.